గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ తీసుకొని వచ్చి సామాన్య రైతాంగానికి మరి ముఖ్యంగా బీద ప్రజలకు ఆ రోజు ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు చాలా పెద్ద ఎత్తున భూముల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దాదాపుగా ఒక 7 పర్యాయాలు భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. 24 లక్షల ఎకరాలు పేదలకు బీద రైతులకు పంచినటువంటి భూమి టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి ధరణిలో చాలా వరకు కూడా పెద్దవాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో పెత్తనం చెలాయిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ పేదవాళ్ళ పేర్లు తీసేసి వాళ్ళపైన ఈ భూములు చేసుకోవడం జరిగింది. ఎవరికి పోయి చెప్పుకున్నా కూడా, కలెక్టర్కి పోయి చెప్పుకున్నా కూడా నాతో అధికారం లేదు, ప్రభుత్వం చేయాలనే వాళ్ళు. మనం ఎంఆర్ఓ దగ్గర పోయినా, ఆర్టీఓ దగ్గర పోయినా, జేసీ దగ్గర పోయినా కూడా నాతో లేదు, కలెక్టర్ చేయాలనే వాళ్ళు. అటువంటి దానికి రేపు కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపియండి, ఈ ధరణిని రద్దు చేసి మేము భూభారత్ తీసుకొని వస్తామని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. రాష్ట్ర రైతాంగానికి రాహుల్ గాంధీ గారు కూడా వాగ్దానం చేయడం జరిగింది. వారి ఆలోచన మేరకే ఇవాళ భూభారతి ఓ చట్టాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఈరోజు ధరణి పోర్టల్కు ఈరోజు మనం చర్మగీతం పాడి భూభారత్ తీసుకొని రావడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. దీనివల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయని రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కలెక్టర్ లెవెల్లోనే జరిగిన తప్పులను కూడా సరిచేయడానికి కలెక్టర్కి అధికారం ఇచ్చినారు. కాబట్టి ఏదైతే ప్రజావాణి జిల్లాలో జరుగుతూ ఉందో కలెక్టర్ దరఖాస్తు పెట్టుకుంటే ఆయన్నే సరిచేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాం బీద రైతాంగం తరఫున, ఈ పేద ప్రజల తరఫున. అదే మాదిరి రేవంత్ రెడ్డి గారు కూడా మా హృదయపూర్వక అభినందనలు. సన్నబియ్యం కూడా చాలా గొప్ప కార్యక్రమం. గ్రామాల్లో ఎక్కడ పోయినా కూడా మంచి స్పందన ఉంది. ఎట్లయితే సన్న వడ్లకు మనం బోనస్ ఇచ్చినామో 500 రూపాయలు, ఈ సన్న బియ్యానికి కూడా చాలా మంచి స్పందన ఉంది. గతంలో చాలా వరకు దుర్వినియోగం అవుతూ ఉండే, రీసైక్లింగ్ అవుతూ ఉండే, అలాంటిది ఈరోజు ప్రతి గింజ కూడా ఈరోజు ప్రభుత్వ ఫేర్ ప్రైస్ షాప్ నుంచి వచ్చింది. ప్రతి గింజ కూడా ఈరోజు ప్రజలు చాలా తృప్తిగా తినడం జరుగుతూ ఉంది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అంటే వాస్తవంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక వాస్తవంగా నెహ్రూ గారు స్థాపించినటువంటి పత్రిక. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం తక్కువ ఉంది, ప్రచారం కావాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి పత్రిక. అలాంటి పత్రికకు ఏదైతే చందాలు వసూలు చేసి ఆస్తులు సమకూర్చడం జరిగిందో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ ఫ్యామిలీ, అలాంటిది ఇవాళ ధరలు పెరగడం వల్ల వాళ్ళు సంపాదించిన ఆ పేపర్ ఆస్తులు ఆ రోజు వేలల్లో లక్షలలో ఉంటే ఇలా కోట్లల్లో పోయింది. ఇవాళ వేల కోట్లు మాట్లాడుతూ ఉన్నారు. 2000 కోట్లు ఈరోజు మనీ లాండరింగ్ జరిగిందని చెప్తా ఉన్నారు. అవన్నీ అవాస్తవాలు. ఇవన్నీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లాలి, సోనియా గాంధీ గారి పైన బురద జల్లాలి. రాహుల్ గాంధీ గారికి మంచి పేరు వస్తూ ఉంది కాబట్టి ఆ పేరును టార్నిష్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చెడు ప్రచారానికి తెరలేపిందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకని ఈ తప్పుడు కేసులు పెడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కేడర్ కూడా ఢిల్లీ నుంచి గల్లీ వరకు చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరిగిందనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. మేము వనపర్తిలో పెద్ద ఎత్తున ధర్నా చేశాం, హైదరాబాద్లో జరిగింది, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగింది, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ కేసులు విత్డ్రా చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మద్దతుగా నిలబడుతుందనేటువంటి మాట మనం చేస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.